హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ డేటా కూడా తొందరగా అయిపోతుందా? అంతేకాకుండా మీ బ్యాటరీ కూడా తొందరగా లాస్ అవుతుందా? మీకు స్టార్టింగ్ లో రోజంతా వచ్చే బ్యాటరీ ఇప్పుడు తొందరగా అయిపోతుందా? మధ్యాహ్నం వరకే కంప్లీట్ అయిపోతున్నట్టయితే సో కంపల్సరీగా నేను చెప్పబోయే ఈ హిడెన్ సెట్టింగ్స్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఇవి మీ మొబైల్ ని ఏం చేస్తూ ఉంటాయంటే బ్యాక్గ్రౌండ్ లో నడిచి మీ మొబైల్ ని మొత్తం ఖరాబ్ అయితే చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏ విధంగా వాటిని టర్న్ ఆఫ్ చేసుకోవాలి, సో ఈ సొంటి మీకు యూస్ఫుల్ అయ్యే కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. అవి వచ్చేసి మీరు కంప్లీట్ గా అయితే చేసుకోవాలి మీ మొబైల్లో కూడా. అది చేసుకున్న తర్వాత బై డిఫాల్ట్ గా మీరే చూస్తారు ఏ విధంగా మీ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, మొబైల్ డేటా అనేది ఎంత కన్జ్యూమ్ అయ్యేది ఇది వరకు, ఈ వీడియో తర్వాత మీకు ఎంత ఖర్చు అవుతుంది మీరు సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత. అంతేకాకుండా బ్యాటరీ కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన మొబైల్ డేటా గురించి అయితే మాట్లాడుకుందాం. మొబైల్ డేటా మనం మొబైల్ యూజ్ చేసే దానికంటే బ్యాక్గ్రౌండ్ లో ఇంకా చాలా స్పీడ్ అయితే కన్జ్యూమ్ అయితే అవుతుంది అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది, ఎక్కడ దాన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి ముందుగా మీకు అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దాని గురించి మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కిందికి ఈ విధంగా చిన్నగా స్క్రోల్ చేసినట్టయితే మీకు యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. అవును ఫ్రెండ్స్, ఈ యాప్ ఆప్షన్ లోనే మనకు చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అవి ఏంటో మీకు చూపెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్స్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత కొంతమందికి యాప్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది, కొంతమందికి ఈ విధంగా మేనేజ్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న A to Z యాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇక్కడ కనబడతాయి అనమాట. అవి హిడెన్ కానీ లేకపోతే మీకు కనబడేటి మొత్తం ఇక్కడ మీరు చూసినట్టయితే 300+ యాప్స్ అయితే మన మొబైల్లో ఉన్నాయి అనమాట. సో ముందుగా మెయిన్ గా మీరు డైలీ లైఫ్ లో ఏది యూజ్ చేస్తారో అదైతే మీకు ఆల్రెడీ తెలిసిందే ఏవి యూజ్ చేస్తారని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ గా పొద్దుగా లేవగానే ముఖం కూడా గడవకుండా మనం వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తాం అనమాట. సో ఆ వాట్సాప్ లోనే మనకు మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ అన్ని యాప్స్లలో మనకు సెర్చ్ చేసుడు ఇబ్బంది కాబట్టి ఇక్కడ మీరు పైన చూసినట్టయితే సెర్చ్ బార్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారు, వాట్సాప్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే మన యాప్ వచ్చేసి సెర్చ్ అయ్యి వచ్చేసింది. దీన్ని మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెయిన్ గా చూడొచ్చు డాటా యూసేజ్ అని చెప్పేసి. సో ఈ డాటా యూసేజ్ ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ మీరు మీ గ్రాఫ్ అయితే చూసుకోవచ్చు, మీరైతే అనలైజ్ చేయొచ్చు మొబైల్ డేటా అనేది వాట్సాప్ ఎంతగానో గుంజుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే ఈ విధంగా ఇవాళ ఎంత గుంజింది, నిన్న ఎంత గుంజింది, టైం టు టైం ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా చెక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మెయిన్ ఇంపార్టెంట్ గా బ్యాక్గ్రౌండ్ డాటా అని చెప్పేసి ఉంది అనమాట. దాని కిందనే మీరు చూసినట్టయితే ఫోర్గ్రౌండ్ అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా, 129 MB అనేది బ్యాక్గ్రౌండ్ లో మనది కన్జ్యూమ్ అయితే చేసింది ఇవాళ. సో మనం వాడిందంతా ఇప్పుడు ఫోర్గ్రౌండ్ అంటే మనకు డైరెక్ట్ మనం యాప్ ఓపెన్ చేసి వాడిన దాన్ని ఇస్పెక్ట్ చేసేయండి మనం, ఎందుకంటే అది కావాలని చేస్తాం కాబట్టి అది ఏం కాదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మన ప్రమేయం లేకుండా బ్యాక్గ్రౌండ్ లో ఇంత మనం డాటా అనేది కన్జ్యూమ్ చేసింది అనమాట. సో ఇదే విధంగా కన్జ్యూమ్ చేసినట్టయితే కంపల్సరీగా మన డాటా అనేది తొందరగానైతే అయిపోవడం జరుగుతుంది. సో దాని గురించి ఫ్రెండ్స్ మీరేం చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ లో స్టాప్ చేయాలి, మన డాటా అనేది కన్జ్యూమ్ కాకుండా ఉండాలి అంటే ఈ బటన్ ఉంది కదా బ్లూ కలర్ ది లాస్ట్ లో, దాన్ని అయితే మనం ఆఫ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగానైతే మనకు అటెన్షన్ అని చెప్పేసి వస్తుంది. దీని మీదనైతే ఒక ఓకే అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పటి నుంచి ఈ వాట్సాప్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్ లో రన్ కాదనమాట. ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడే నెట్ అనేది దాంట్లో గుంజుతుంది, తర్వాత టైంలో బ్యాక్గ్రౌండ్ లో అసలుకే వర్క్ కాదనమాట. ఇదే విధంగా మీరేం చేస్తారు, మెయిన్ ఇంపార్టెంట్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్ లో కూడా అంతే. ఇప్పుడు యూట్యూబ్ అనేది కూడా మనం ఇవాళ రేపట్ల చాలా చూస్తున్నాం కదా, సో దాన్ని కూడా మీరు ఏం చేసుకోవాలి, డాటా యూజర్స్లోకి వెళ్ళేసి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లో కూడా దీన్ని వర్క్ చేయకుండా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ డాటా అనేది కన్జ్యూమ్ కాకుండా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ యాప్స్లల్లో. మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడే మీ డాటా అనేది యూజ్ కావడం జరుగుతుంది ఎంతో కొంత. అంతేగాని మీకు బ్యాక్గ్రౌండ్ లో రన్ కానికి ఛాన్స్ అయితే ఉండదు అనమాట, ఎందుకంటే ఈ ఆప్షన్ అనేది మనం ఆఫ్ చేస్తున్నాం కాబట్టి. ఈ విధంగా ఈ యాప్లు మీ మొబైల్లో ఏవైతే యాప్స్ ఉంటాయో మొత్తం ఈ సెట్టింగ్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. అన్నిటికీ ఈ సెట్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో మీరు చెక్అవుట్ అయితే చేసుకొని చూడండి, మీకు రోజు ఏం పడుతున్నారు ఏం కథ అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. దాని ప్రకారంగా ఏ యాప్లో మీకు బ్యాక్గ్రౌండ్లో నడవడానికి అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా, దాన్ని అయితే మీరు ఆఫ్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అవనివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఈ విధంగా కొన్ని యాప్స్ ఉంటాయి కదా, సో అవన్నీ చెక్అవుట్ అయితే చేసుకొని బ్యాక్గ్రౌండ్ డాటాను అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మీకు మొబైల్ డేటా సేవ్ చేసే సెట్టింగ్, అంతేకాకుండా మీ మొబైల్ బ్యాటరీ ఉంటుంది కదా దాన్ని సేవ్ చేసే సెట్టింగ్ కూడా చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఉంది కదా, హోమ్ స్క్రీన్లో పెట్టేసి మీరు లాక్ వేసిర్రు అనుకోండి, మీరు మళ్ళీ లాక్ అనేది ఓపెన్ చేద్దామని చెప్పేసి
పవర్ బటన్ నొత్తుతారు కదా, సో ఆ విధంగా వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా కొన్ని వాల్ పేపర్స్ అయితే జనరేట్ అవుతాయి అనమాట బై డిఫాల్ట్గా. సో అవి హెచ్డి క్వాలిటీలో మనకు డౌన్లోడ్ అయ్యి మనకు చూపెడుతూ ఉంటాయి అనమాట. అదొకటి ఇదొకటి మనం లాక్ స్క్రీన్ వేసినప్పుడల్లా మళ్ళీ ఓపెన్ చేసినప్పుడల్లా మనకి ఏదో ఒక కొత్త ఫోటో అయితే కనబడుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. దానివల్ల మన బ్యాటరీ కన్జంప్షన్ అనేది జరుగుతుంది, అంతేకాకుండా మన మొబైల్ డేటా అనేది చాలా విపరీతంగా లాస్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి సింపుల్గా మీరేం చేస్తారు, మళ్ళీ సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ విధంగా స్క్రోల్ చేస్తే కిందికి ఇక్కడ మీకు థీమ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ లాస్ట్లో మీరు చూసినట్టయితే ప్రొఫైల్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ అయితే కనబడుతుంది టాప్ రైట్ సైడ్ కార్నర్లో, దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆటోమేటిక్ అప్డేట్ డౌన్లోడెడ్ థీమ్స్ వయా వైఫై ఆటోమేటికల్లీ వెన్ ది స్క్రీన్ ఈజ్ లాక్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. మన మొబైల్ అనేది లాక్ వేసి ఉంచినా సరే మన వైఫై అనేది ఒకవేళ ఎనేబుల్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఈ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో థీమ్స్ ఉంటాయో అవన్నీ డౌన్లోడ్ అయ్యి మన మొబైల్ స్క్రీన్ పైన అయితే మనకు లాక్ వేసినప్పుడు మనం లాక్ దీనికి ట్రై చేస్తాం కదా, అప్పుడు అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో దాని ద్వారా మన మొబైల్ డేటా కన్జ్యూమ్ అవుతుంది, బ్యాటరీ అనేది గుంజుతుంది, అంతేకాకుండా వైఫైలో కూడా ఇది నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే షో యాడ్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దాంట్లోనే మీకు యాడ్ రూపంలో కొన్ని వస్తాయి, అంతేకాకుండా రికమెండేషన్స్ అని చెప్పేసి ఉంది కదా, సో అవన్నీ రికమెండ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కొత్త కొత్త వాల్ పేపర్స్ కానీ థీమ్స్ కానీ అవి మన మొబైల్ పైన స్క్రీన్ పైన కనబడుతూ ఉంటాయి కాబట్టి సో వాటిని మనం టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాలి. దాని గురించి షో యాడ్స్ అని చెప్పేసి ఉంది, పర్సనల్ రికమెండేషన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ రెండింటిని మనం ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. మొత్తానికి ఈ 3 సెట్టింగ్స్ అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీ బ్యాటరీ అంతేకాకుండా మీ మొబైల్ డేటా అయితే సేవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు హోమ్ స్క్రీన్ అని చెప్పేసి కనబడుతుంది ఆప్షన్, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కింద మీకు షో సజెషన్స్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఇది కూడా దానికి సంబంధించిందే కాబట్టి మీరు కంప్లీట్గా దీన్ని కూడా ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడనే మీకు లాస్ట్లో డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ అనేది కనబడకపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, అబౌట్ ఫోన్లకి అయితే వెళ్ళిపోవాలి. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ MIUI వర్షన్ అని చెప్పేసి ఉంది కదా, మీకు బిల్ నంబరా లేకపోతే వేరే వర్షన్ ఉన్నా సరే మీ మొబైల్ వర్షన్ అని చెప్పేసి ఉంటుంది కదా, రియల్మీ అయితే రియల్మీ వర్షన్ లేకపోతే ఆ విధంగా ఉంటాయి కదా, దాన్ని అయితే ఒక 7 టైమ్స్ అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. నాకు ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా నేనైతే దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఒక సెట్టింగ్ అయితే మీరు ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మొబైల్ డేటా ఆల్వేస్ కీప్ మొబైల్ డేటా యాక్టివ్ ఈవెన్ వెన్ వైఫై ఈజ్ యాక్టివ్ ఫర్ ఫాస్ట్ నెట్వర్క్ స్విచ్చింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. యాక్చువల్గా ఈ ఆప్షన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఒకవేళ మీ దగ్గర మొబైల్ డేటా ఉండి అంతేకాకుండా వైఫై కూడా అవైలబుల్ ఉందనుకోండి, ఏదైతే ఫాస్ట్ నెట్వర్క్ ఉంటుందో దాన్ని ఇది స్విచ్ అయితే చేస్తూ ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెట్ వాడినప్పుడు. సో ఈ విధంగా ఇది బ్యాక్గ్రౌండ్లో యాక్టివ్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీ మొబైల్ డేటా అంతేకాకుండా మీ వైఫై అనేది రెండు వర్క్ అవుతూ ఉంటాయి కాబట్టి దీనివల్ల మనకు బ్యాటరీ డ్రైన్ అనేది చాలా వరకు డ్రైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా మీరు ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీకు అవసరం ఉంటుందో సింపుల్గా ఈ విధంగా నోటిఫికేషన్ బార్ కిందికని మీరైతే స్విచ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా దీనికైతే ఇష్టపెట్టేసేకండి, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంది. ఎప్పటికీ మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా స్విచ్ ఆన్ చేసినా నడుస్తూనే ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది అయితే అవుతుంది. మీ బ్యాటరీకి అనేది పెద్ద లాస్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీ మొబైల్ డేటా కూడా చాలా లాస్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే వైఫై స్కాన్ థ్రోట్లింగ్ అని చెప్పేసి ఉంది. దాని కిందనే మీరు చూడొచ్చు రెడ్యూసెస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంది అనమాట. దీన్ని కూడా మీరు ఆన్ అయితే చేసుకోవాలి. ఇది ఎందుకు ఆన్ చేసుకోవాలి అంటే మీరు కిందనే చదివారు కదా ఆల్రెడీ, రెడ్యూసెస్ బ్యాటరీ డ్రైన్ అంటే బ్యాటరీ డ్రైన్ని కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో మనం మొబైల్ డేటా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ చిన్న సెట్టింగ్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలి మీ మొబైల్ డేటా అంతేకాకుండా మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కానీకి. ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరే చేంజెస్ అయితే చూస్తారు మీ మొబైల్లో ఏ విధంగా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఈ ప్రాబ్లంతో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సఫర్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.